హలో వ్యూవర్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే దోశలు క్రిస్పీగా రావాలన్నా, ఇడ్లీ మెత్తగా రావాలన్నా ఫస్ట్ మనం ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం తీసుకుందాము. ఉప్పుడు బియ్యం తీసుకొని అందులో వేసేసుకుందాము. నేను చిత్తూరు స్టైల్లో చెప్తున్నాను. మా పక్క అయితే రవ్వతో ఇడ్లీ చేయరు. రవ్వ కానీ, అటుకులు కానీ, బొరుగులు కానీ వేసుకుంటారు. అలా చేయకూడదు. ఇప్పుడు 2 గ్లాసులు ఉప్పుడు బియ్యం అయ్యాయి కదా. ఈ 2 గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇందులో హాఫ్ తీసుకోవాలన్నమాట. స్టోర్ బియ్యం లేదా రేషన్ బియ్యం హాఫ్ తీసుకోండి. హాఫ్ తీసుకొని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చేత్తో. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కరెక్ట్గా ఉద్దిపప్పు కరెక్ట్గా వేస్తేనే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, ఇడ్లీ మెత్తగా వస్తుంది. 1 కేజీ బియ్యం పిండి, 1 కేజీ బియ్యానికి మనమైతే 150 గ్రాములు కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ 1.5 కేజీ తీసుకున్నాం కాబట్టి 200 గ్రామ్ కందిపప్పు అయితే నాకు పడింది. ఇలా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వేసుకునేదే మెంతులు. ఇక నా సీక్రెట్ టిప్ చెప్పాలంటే లాస్ట్లో చూసేద్దాం రండి. జీలకర్ర ఖచ్చితంగా వేయండి, అప్పుడే బాగొస్తాయి.